అలెక్కి ఎవరమ్మా? అలేఖ్య తను మీరు కదా? అంటే బాగుంది కదా. మన కాలేజ్ బయట రెస్టారెంట్ పెట్టారంట. అలెక్కియా నేనే చెప్పండి. డీన్ గారు కలమన్నా. ఎలా ఉందేంటి? అబౌట్ ఫార్మకాలజీ కదా సార్. ఏంటి సార్ అందరు నన్నే కావాలంటున్నారు? రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది. అక్కడ ముందు ఓపీలో సహజ అని ఉంటుంది, వెళ్ళి తనని కలవండి. నీకోసం వస్తే సహజ దగ్గర పంపిస్తున్నావు ఏంటి? ఏం పర్లేదు సార్, సహజ ఏమనుకోదు. ఎరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా? పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్. వీడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా. సార్ ఉంది సార్, భయం ఉంది సార్. इसको डर नहीं है. ఉంది మేడం. ఉచ్చబోసుకునే అంత ఉందా సార్? ఉచ్చబోసుకునే అంత ఉందా? పోయి. ఓకే సార్. ఇక్కడ పోషించాలి కానీ పోయి అక్కడ పోయి. అలాగే సార్. డీన్ పర్సనల్ ఆబ్లిగేషన్ అంట. ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ గురించి వచ్చాడు. మెడికల్ షాపా? లుక్కేంట్రా ఏదో భాషా బిల్డప్ ఉన్నట్టు. ఆగరా ఆగరా. ఆగన్నావా లాగన్నావు అనుకున్నాను. రేయ్ నువ్వు రేపటి నుంచి ఫార్మల్స్ లో కనిపించు, ఓకేనా? బ్రో అలేఖ్య వీడిని సహజ దగ్గరికి వెళ్ళమంది. అలేఖ్య సార్ సహజ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నావు? నువ్వు చెప్పలేవా? నేను వాళ్ళకి అదే చెప్పాను సార్, కానీ వాళ్ళే వచ్చేసారు. పదండి పదండి ఎవరు ఇది? పదండి. చూడ్డానికి బాగున్నావు కదా, సహజ అనేసరికి పొజిటివ్ గా ఫీల్ అయిపోతున్నాడు. నిజంగా అంత అందంగా ఉన్నానా? సిగ్గులేదా? ఇక్కడే వెయిట్ చేయండి, 10 minutes లో వస్తాను. సరే. నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు. సహజ చూడరా, ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా అనిపిస్తుందో. ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం 10,000 ఖర్చు అవుద్ది. నువ్వు ఉన్నావు ఎందుకు? నా సొక్కలాగా నా నెక్కర్లాగా అంటావు. డీన్ గారు అడ్మిన్ బ్లాక్ లో ఉంటారు. సహజ డీన్ మిమ్మల్ని కలవమన్నారు. మీ ఫ్రెండ్ ఏడి? పేతల్జీలో పెట్టు, ఇటు మీరు వెళ్ళండి. పిచ్చి నాకు. ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా? అవును. మీరు బీ ఫార్మసీ చేశారు కదా, మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా. డోలో, జింకోవేట్. అవి కంపెనీ నేమ్స్. డ్రగ్ అండ్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా? తెలియకే కదా ఎక్కడి వరకు వచ్చాం. రండి. ఈ 2 కంపెనీసా? టాబ్లెట్స్ కావా? అసలు నీకేమేం తెలుసు రాయ్. రండి. 4 రోజుల నుంచి జ్వరం అమ్మా, తగ్గట్లేదు.
బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా? లేదమ్మా. ఆ ఫోన్ ఇటు ఇవ్వు. అనయా 30 ml పెగ్గులు 50 ml వాటర్ పోతే సరిపోద్ది కదా, ఈ సీన్ గడు వద్దంటాడేంటి? నువ్వు చెప్పానే సరేనా? సరే, అసలు ఏం రాసావు ఇటు? లాస్ట్ లో ఉన్నా. ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్. ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా? అది కూడా మంచి మంది కదండి. ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు. నేనా? ఓకే. ఇది పరగడుపునమ్మా, ఇది పడుకునే ముందు, ఇది పడుకున్న తర్వాత. ఉంటా. పడుకున్నాక వేసుకుంటా. మీ ఆయన ఏమన్నమ్మా? నేనే వేసుకుంటాలే. ఏదో నువ్వు ముందుకు చేతనే ఉంటారా బాబు? పొద్దునకల్లా బతుకుంటుందా? పద. ఒరే, ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్గా ఉంది కానీ ఒక్కొక్కటి దైద్యం వింటుండే మామూలు సాటిస్ఫాక్షన్ రావట్లేదురా. నా జీవితం సరిపడే దైద్యం అంతా ఇక్కడే ఉందిరా. నేను ఇక్కడే ఉండిపోతానరా. ఉండిపో మరి, ఇంకేం చేస్తాం మరి. 50 ఎడుతున్నావే? ఈ ఎగ్జామ్ పోయింది బ్రో. ఆన్సర్ ఏంటి అయిపోయావు? పొద్దున సీనియర్ గడి దగ్గర కూడా చొక్కా లాగమనలేదు. మంద కానీ ఊరు నోరు జారినా చేయి జారినా పరుగు పోద్ది ఇక్కడ. పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా, నువ్వన్నా ఖాళీగా ఉంటావా? ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు. ఆబ్వియస్లీ. సహజం చూసావరా? చూడలేదు. అంత అందంగా ఉంటుందా? అందం మనం చూడని అందం కాదులే కానీ, అందం గురించి వదిలేసి. చూడ్డానికి పెద్దింటి అమ్మాయిలో ఉంది, చదువు ఉంది, కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా అర్థమైందిరా. కాళ్ళకి బంగారు పట్టీలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రకం తను. తసది మెడలో ఆర్కాస్ గోల్స్ కనిపించడం కోసం పై 2 గుండెలు చించేసిన రకం నువ్వు. మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే. ఆపుకుంటున్నావు కదా నవ్వు. లెట్స్ గో. అన్న డబ్బులు. సారీ భయ్యా, మా ఊరని కూడా మర్చిపోయా. ఖాతా రాసుకో. ఏం పేరు రాసుకోమంటారన్న? షో కాదు, శౌర్య. వీడికి మాత్రం అసలు ఏమి ఇవ్వకు. ఒరే భయ, బిజినెస్ ఎలా ఉంది? పెద్దేం లేదులే అన్న, అన్ని అరువులే. అడుగు అడుగున అవరోధాలే. ఈ కారణాలన్నీ తోడై ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఊర్లో భయ్యా వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తన గురించి కాదు, సహజ గురించి. అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది. ఆ బ్లాకా? అవును భయ్యా. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్ యూ. పొద్దునుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు, వెళ్ళి పడుకో పో. బాబాయ్, ఇక్కడ సహజ అని ఒక అమ్మాయి చదువుకుంటుంది, తెల్లగా ఉంటుంది తెలుసా? అంతుండి పొట్టి పొట్టి బట్టలు వేస్తుంది. తను కాదు బాబాయ్, రోజుకో రోజు బండి మీద దింపుతాడు. అదే బాబాయ్, ఇది హాస్టల్ ఇంకేమైనా? ఒక్కసారి ఆలోచించు బాబాయ్. మనం అందరినీ కవర్ చేస్తామే. అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్? బాబాయ్ హలో. హాయ్. అక్కడే కూర్చో. నైట్ అక్కడ నీకేం పని? ఓ నేను రాత్రా అది డ్రగ్స్ గురించి ఏదో వచ్చిన డౌట్ ఉంటే వచ్చాను. అచ్చా. ఎస్. నిన్ను అలేఖ్య దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి? తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది. నా కెరీర్ తన చేతిలో. హాయ్. సహజ, మీ డాడీ వచ్చారు. అంటే నాకు మామయ్య